ఈ మొత్తం ప్రపంచపు యొక్క మానవ చరిత్ర లోపల అప్పుడప్పుడు డబ్బు శక్తివంతమైనది అయ్యి ఉండవచ్చు, అప్పుడప్పుడు కత్తి శక్తివంతమైనది అయ్యి ఉండవచ్చు, అప్పుడప్పుడు రాజ్యం శక్తివంతమైనది అయ్యి ఉండవచ్చు. కానీ ఈ మనిషి పుట్టిన దగ్గర నుంచి ఈరోజు వరకు అప్పుడప్పుడు కాకుండా ఎప్పుడూ శక్తివంతమైనదిగా ఉండిన ఒకే ఒక్క ఆయుధం మతము. అందుకనే ఆయన ప్రష్యా లోపల, ఇటలీ లోపల ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాడు. ఇక్కడ నేను ఇప్పుడు బ్రాహ్మణుల గురించి చెప్పినట్టే సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ప్లేబియన్స్ అని ఒక కమ్యూనిటీ, ప్యాట్రీషియన్స్ అని ఒక కమ్యూనిటీ, ఇద్దరు ఉన్నారు. ప్లేబియన్స్ ఏమనుకుంటున్నారంటే మనము ప్యాట్రీషియన్స్కి ఈక్వల్గా లేము. ఈక్వల్గా ఎట్లా కావాలి? రాజకీయ అధికారం ఉన్నది కాబట్టి వాళ్ళు అన్నిటిలో దూసుకొని పోతా ఉన్నారు. కాబట్టి మనం కూడా రాజకీయ అధికారం అడగాలి అని చెప్పి వీళ్ళు పోరాటం చేశారు. వాళ్ళు సింపుల్గా ఒప్పుకున్నారు దీనికి. ఎందుకు అని అంటే వాళ్ళకు తెలుసు వాళ్ళ పవర్ ఏడుందో, నీకు తెలియదు వాని పవర్ ఏడుందో. నువ్వేం చేసినావు? పవర్ కావాలి, రాజకీయ అధికారం కావాలి అని అంటే వాడుండి తీసుకోండి, మీరు కూడా మాలాగా సమానంగా ఉండాలి. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, బీసీలకు అధికారం కావాలి, నేను చివరి ముఖ్యమంత్రిని అయినా ఏం లేదు, నేను బీసీల కోసమే పుట్టినా, బీసీల కోసమే చచ్చిపోతున్నా అన్నట్టు చేస్తున్నాడు ఇప్పుడు ఆయన. ఇంతకుముందు ఒక ఆయన చేసిండు, ఇప్పుడు ఒక ఆయన చేసిండు. వీళ్ళకు ఇచ్చేసారు. మీకు ఇచ్చినట్టే ఇక్కడ భారతదేశంలో ఎస్సీ ఎస్టీలకు పార్లమెంట్లో రిజర్వేషన్ కావాలి అని అంటే ఇచ్చినట్టు ఇచ్చేసినాం, అయిపోయింది. వీళ్ళు ఏం చేసారు అని అంటే మనకు కూడా ఇక రేపటి నుంచి మనం ప్రాక్టీషియన్స్ లాగా ఈక్వల్ అయిపోతున్నామని రాత్రి అంతా ఫుల్లుగా దాగి బిర్యానీ తిని పండగ చేసుకొని ఇక తెల్లారి నుంచి మనం ఈక్వల్ అవుతున్నామని అనుకున్నారు. రిప్రజెంటేషన్ ఏమని అంటే చలో మీకు ఇగో ఇన్ని సీట్లు ఇచ్చేస్తున్నాం, మిమ్మల్ని మీరే ఎన్నిక చేసుకోవచ్చు అని అన్నారు, అయిపోయింది. అయితే ఈ ఎదవలకు ఒక జబ్బు ఉంది. ఏం జబ్బు ఉంది అని అంటే మతం అనే ఒక జబ్బు ఉంది. ఆ మతం ఏం చేస్తుంది అని అంటే నిన్ను స్వతహాగా ఆలోచించనివ్వదు. అయితే వీడు మతాన్ని బిలీవ్ చేస్తాడు, వాడు మతాన్ని బిలీవ్ చేస్తాడు, ఇద్దరూ ఒకే మతాన్ని బిలీవ్ చేస్తారు. వీడు ఏం చేసిండు అని అంటే మరి మనం ఎలక్షన్స్ వచ్చినది, మన రిప్రజెంటేటివ్స్ని మనం ఎన్నుకోవాలన్నప్పుడు గుడి దగ్గరికి పోయి, గాడ్ అపోలో దగ్గరికి పోయి, గాడ్ అపోలో మరి ఎన్నికలు జరుగుతున్నాయి, మా దాంట్లో ప్రత్యూష సుబ్బారావు నిలబడ్డాడు, సుదర్శన్ నిలబడ్డాడు, వెంకటేశ్వరరావు నిలబడ్డరు, నాగేశ్వరరావు నిలబడ్డరు, మరి ఇందులో మమ్మల్ని ఎవరెన్నుకోమంటావు దేవత అని అడుగుతారు. మీరు దేవతని అడుగుతున్నారు, దేవత ఎవరికి ఓటు వేయమంటారు? ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ నలుగురు ఉన్నారు మా వాళ్ళు, ఇందులో ఎవరికి ఓటేస్తే మమ్మల్ని మంచిగా కాపాడుతాడు అని అడుగుతున్నారు. ఇప్పుడు దేవత ఏం చెప్పాలి? ఓ మంచోని పేరు చెప్పాలి. దేవతలు ఎప్పుడు మంచి చెప్తారు అనుకుంటే దేవత ఒక మంచోని పేరు చెప్పి వాడిని మీరు ఎన్నుకోండి అని చెప్పి దేవత చెప్పాలి. ఆ దేవత ఏం చెప్పింది అని అంటే సుదర్శన్ గారిని ఎన్నుకోరానని అన్నది. ఇక రెండో ఆలోచన ఉండదు మనకు, సుదర్శన్ని ఎన్నుకోవాలా వద్దా, ఎందుకు సుదర్శను కావాలి, సుబ్బారావు ఎందుకు వద్దు, సుబ్బారావు కూడా మంచోడే, ఈ ముచ్చటి ఏది ఉండదు దేవత దగ్గర. దేవత దైవము మతం అనేటటువంటిది రీజన్ అప్లై చేయదు, చెప్పింది చేయాలి. అయితే ఈ సుదర్శన్ అంత దొంగనా కొడుకు ఇంకొకడు ఎవడు లేడు ఈ నలుగురిలో. మరి ఈ దొంగ ఎదవని ఈ దేవత ఎందుకు ఎన్నుకోమని చెప్తుంది? ఒక దుర్మార్గుండి ఎందుకు ఎన్నుకోమని చెప్తుంది దేవత? ఎందుకు అనంటే దేవత స్వతంత్రంగా లేదు. దేవత దగ్గర ప్యాట్రీషియన్ అనే పూజారి ఉన్నాడు. మతము ప్యాట్రీషియన్ చేతుల లోపల ఉంది. మతము ఎవడి చేతుల్లోనైతే ఉంటుందో వాడు దైవాన్ని వాడే మాట్లాడిస్తాడు. దైవం నిజంగా మాట్లాడదు కాబట్టి వాడే మాట్లాడి దైవం మాట్లాడుతుందని చెప్తాడు. నువ్వు ఎంతకాలము ఆ దైవాన్ని విశ్వసిస్తూ ఉంటావో ఆ దైవం పేరు మీదుగా ఆ ప్యాట్రీషియనే ఆడ ఉండి సుదర్శన్ ఎన్నుకో అని అంటది. ఇది దేవత మాట్లాడదు, దేవత పేరు మీదుగా ఈ ప్యాట్రీషియన్ మాట్లాడతాడు. ఆయన ఏమంటాడు అనంటే మతము చాలా శక్తివంతమైనది, మతము మనిషి మెదడుని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని, చాట్ జీపీటీ అని, బ్లాక్ బాక్స్ అని, డీప్ సీక్ అని చాలా ముచ్చట్లు మనం మాట్లాడుతున్నాం. బ్రాహ్మణి ముందు ఈ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేయదు.
వాడు మనని మాత్రమే, మన మైండ్ని మాత్రమే కంట్రోల్ చేయడు, వాడు దైవాన్ని కూడా కంట్రోల్ చేస్తాడు. వేల సంవత్సరాలు కాదు, వేల లక్షల సంవత్సరాలైనా సరే అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం కేవలం మతం మాత్రమే. ఆ మతము అసమానంగా ఉన్నప్పుడు, ఆ మతము డిస్క్రిమినేటెడ్గా ఉన్నప్పుడు, ఆ మతం మనుషుల్ని హీనంగా చూస్తున్నప్పుడు, ఆ మతం లోపల ప్రేమ లేనప్పుడు, ఆ మతం లోపల మనిషిని హృదయాలకు అద్దుకోగలిగేటటువంటి స్థితి లేనప్పుడు దాన్ని మనం ధ్వంసం చేయాలి.